నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తలకు వెళ్లే ముందు ముఖ్యాంశాలు హైదరాబాద్ లో చిన్నారులను ఎత్తికెళ్లే యత్నం ఇద్దరిని పట్టుకున్న స్థానికులు మదనపల్లెలో అర్ధరాత్రి దొంగల బీభత్సం SBI ATM ఎత్తికెళ్లిన ముఠా పులివెందుల ప్రభుత్వ ఆసుపత్రిలో కరెంటు కోత ఫోన్ ఫ్లాష్ లైట్లలో చికిత్స రోగుల అవస్థలు కాక్రోచ్ జనతా పార్టీపై వేణుస్వామి జోస్యం అక్టోబర్ 31 తర్వాత పరిస్థితులు మారుతాయన్న వేణుస్వామి హైదరాబాద్ లోని బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వాడి సలేహిన్ ప్రాంతంలో ఇద్దరు చిన్నారులను డబ్బు ఆశ చూపి తమ వెంట తీసుకెళ్లేందుకు ఇద్దరు వ్యక్తులు ప్రయత్నించినట్లు ఆరోపణలు వెలువడ్డాయి. అయితే చిన్నారులు వారితో వెళ్లేందుకు నిరాకరించగా వారిని బెదిరించి దుర్భషలాడినట్లు సమాచారం. చిన్నారుల అరుపులు విన్న స్థానికులు వెంటనే అక్కడికి చేరుకొని వారిని సురక్షితంగా రక్షించారు. అనంతరం అనుమానితులైన ఇద్దరు వ్యక్తులను పట్టుకుని బాలాపూర్ పోలీస్ స్టేషన్ కు అప్పగించారు. ఘటనపై కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు దర్యాప్తు అనంతరం వెల్లడిస్తారు. चोरी करना मालूम है सारे मालूम मुझे माँ है संघात है हमारे को नहीं मालूम ये चोरी करना मालूम है सारे तुम्हारी अम्मा को छू दे. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. ఇండస్ట్రియల్ ఎస్టేట్ లో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI ATM ను నలుగురు దుండగులు బొలెరో వాహనంలో ఎత్తుకెళ్లారు. ఈ ఘటనను గమనించిన స్థానికులను గన్ చూపించి బెదిరించి అక్కడి నుంచి పరారైనట్లు సమాచారం. ఆ ATM లో సుమారు 10 లక్షల నగదు ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని CCTV ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. దుండగుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ లోని పులివెందుల ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో రోగులు వైద్య సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు సమాచారం. కరెంటు లేకపోవడంతో వైద్యులు ఫోన్ ఫ్లాష్ లైట్ల వెలుతురులో చికిత్స అందించినట్లు చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రజారోగ్య సేవల్లో ఇలాంటి పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే విద్యుత్ అంతరాయానికి గల కారణాలు లేదా అధికారుల స్పందనపై అధికారిక సమాచారం ఇంకా వెలువడలేదు. టెస్ట్ రిపోర్ట్ క్లాటింగ్ జ్యోతిష్యుడు వేణుస్వామి కాక్రోచ్ జనతా పార్టీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అక్టోబర్ 31 వరకు ఒక రకమైన క్రేజ్ ఉంటుందని, ఆ తర్వాత మరో రకమైన క్రేజ్ కనిపిస్తుందని అన్నారు. అలాగే కాక్రోచ్ జనతా పార్టీ ప్రభావంతో బీజేపీకి, ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీకి రాజకీయంగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని జోస్యం చెప్పారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఓం నమో వెంకటేశాయ. భారతదేశాన్ని కుదిపివేస్తున్నటువంటి కాక్రోచ్ జనతా పార్టీ సిజేపీ కుండలి మొట్టమొదటిసారిగా నా వద్ద ఉంది. సో ఈ కుండలి, దీని ద్వారా సిజేపీ పార్టీ యొక్క భవితవ్యం ఎలా ఉండబోతా ఉంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో సింహలగ్నంలో ఉండేటువంటి సిజేపీ పార్టీ యొక్క కుండలి, రాహు మనకు లగ్న కుండలి ప్రకారం కనుక తీసుకున్నట్లయితే రాహు 7వ ఇంట్ల, శని 8వ ఇంట్ల, 9 కుజుడు, 10 రవి బుధ చంద్రుడు, 11 శుక్ర గురువులు. సో ఇక్కడ బుధాదిత్య యోగం కనిపిస్తూ ఉంది. రవి బుధుల కలయిక బుధాదిత్య యోగం కనిపిస్తూ ఉంది. అందుకనే విపరీతమైనటువంటి అటెన్షన్, విపరీతమైనటువంటి క్రేజు, విపరీతమైనటువంటి పబ్లిసిటీ వీరికి వచ్చింది, సిజేపీకి వచ్చింది. సో కాలసర్ప సహిత, పూర్తి సంపూర్ణ కాలసర్ప సహిత రాజయోగంలో కనిపిస్తున్నటువంటి పార్టీ ఇది. సో 2026 అంటే ఈ సంవత్సరం అక్టోబర్ 31 వరకు దశాచిత్రం ప్రకారంగా వీళ్లకు విపరీతమైనటువంటి క్రేజ్ ఉండే అవకాశం ఉంది. సో తదుపరి మరి ఒక రకమైనటువంటి క్రేజ్ వీళ్ళకు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఒకవేళ రాశి చక్రాన్ని కనుక పరిశీలించినట్లయితే, ముఖ్యంగా రాశి చక్రంలో 10వ ఇంట్లో రాహువు అనేటువంటిది చాలా విపరీత రాజయోగాన్ని సూచిస్తూ ఉన్నాడు. సో ఎంత రాజయోగం అంటే వీళ్లను అణిచివేయాలని చూస్తే రివర్స్ అవుతుంది వ్యవహారం. అందుకని వీళ్లను చాలా పద్ధతిగా, అంటే కామ్గా వీళ్ళని సైలెంట్ చేయడానికి ప్రయత్నం చేయాలి. కానీ వీళ్ళతోని ఒక యుద్ధకరమైనటువంటి వాతావరణంలో వీళ్ళని హ్యాండిల్ చేయడం కష్టం. వీళ్ళను ఏమంటారు, ప్రేమతో లాలించవచ్చు, కానీ వీళ్ళను అగ్రెసివ్గా హ్యాండిల్ చేయలేం. కారణం, రాశి చక్రంలో రాహు 10వ ఇంట్లో ఉన్నాడు, శని 11వ ఇంట్లో ఉన్నాడు, 12వ ఇంట్లో కుజుడు ఉన్నాడు. సో కుజుడు 12వ ఇంట్లో ఉంటే ఏమవుతుంది బేసిక్గా అంటే ఎక్కువగా యాంగ్జైటీ ఉంటుంది. అంటే ఏమంటారు, ఒక రకమైనటువంటి టెంపర్తనం అంటాం కదా, అంటే తొందరపాటు, వీళ్ళల్లో కొద్దిగా తొందరపాటు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. సో జాతకరీత్యా కనుక తీసుకున్నట్లయితే ఇప్పుడు వీళ్ళు చేసేటువంటి డిమాండు, ధర్మేంద్ర ప్రధాన్ మినిస్టర్ రాజీనామా చేయాలి. 100కి 100% ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే అవకాశం ఉంది. నేను ఈ వీడియో పెట్టే సమయానికి ఇంకా కన్ఫామ్ కాలేదు, కేంద్రం ఒప్పుకోలేదు. కానీ నేను చెప్తా ఉన్నా, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే అవకాశం 100కి 100% ఉంది. కాకపోతే అది ఈ విషయంలో చేస్తారా అంటే నీటు పేపర్ విషయంలో. హైదరాబాద్ లోని చారిత్రాత్మక చార్మినార్ వద్ద తెలంగాణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో విద్యార్థులకు సంఘీభావంగా నిరసన కార్యక్రమం నిర్వహించారు. నీట్ ప్రశ్నాపత్రం లీక్ ఘటనపై నిరసన వ్యక్తం చేస్తూ విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నిరసనకారులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ విద్యా వ్యవస్థలో పారదర్శకత తీసుకురావాలని కోరారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపిస్తూ విద్యార్థులకు తమ మద్దతు ప్రకటించారు. నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో బాధ్యతలపై కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. थोड़ा पीछे देखिए, आगे तक गली में शोर है, गली गली में मोदी तेरी तानाशाही, मोदी तेरी तानाशाही।
నీట్ నిరసనలో పాల్గొన్న ఓ విద్యార్థిని కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. విద్యార్థులపై లాఠీ చార్జ్ చేయడం సరికాదని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు తమ పోరాటం కొనసాగుతుందని తెలిపారు. అదే సమయంలో తెలంగాణ యువత కూడా ప్రభుత్వ విధానాల్లో మార్పులు రావాలని, విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేసింది. 2026 లో నీట్ ఎగ్జామ్ అయింది May 3rd. అది లీక్ అయిన పేపర్. ఇప్పుడు చాలా మందికి కొనుక్కోవాల్సిన అంత డబ్బు ఉంది. మరి లేని వాళ్ళు ఏం చేస్తారు? ఎడ్యుకేషన్ అనేది మనకి పబ్లిక్ మనం చాలా మంది పూర్ వాళ్ళు, చాలా కష్టపడలేని వాళ్ళు, మళ్ళీ 1 year తీసుకోలేని వాళ్ళు చాలా మంది ఉంటారు. మరి వాళ్ళ గురించి పోరాడేది ఎవరు ఉంటారు? మేము తప్ప. ఈ రోజు మీ తరఫున కేటీఆర్ గారు వీళ్ళందరూ ప్రోగ్రామ్ చేస్తున్నారు, ఎట్లా చూస్తారు? ఇట్స్ వెరీ నైస్ దట్ మనకి ఇలాని చేసి చాలా అవేర్నెస్ తెస్తున్నారు. లాట్ ఆఫ్ న్యూస్ ఛానల్స్ వెరీ అప్రిషియేటబుల్. ఇంకా ఇలాగే చేస్తా ఉంటారు అని నేను అనుకుంటున్నా. ఏ పార్టీస్ ఇన్వాల్వ్ చేయకుండా జస్ట్ స్టూడెంట్స్. ఇంకా పార్టీ జెండాలు అవన్నీ ఐ డోంట్ సీ ద యూస్. మనం జస్ట్ ప్రొటెస్ట్ కి స్టూడెంట్స్ గురించి వచ్చాం, మనం స్టూడెంట్స్ గురించే ఉండాలి. అదేవిధంగా ఢిల్లీలో చిన్న పిల్లలను చూడకుండా లేడీస్ ని, స్టూడెంట్స్ ని లాఠీ చార్జ్ చేయడం ఎట్లా చూస్తారు? దట్స్ వెరీ అషేమ్. నేను అది అసలు మనం ఇమాజిన్ చేసుకోలేం. అది కూడా పిల్లలు, మన పేరెంట్స్ కి ఉన్న ఏజ్ అంతా ముసలోళ్ళు వస్తుంటే వాళ్ళని కొట్టడం అవన్నీ, అది కూడా అన్ప్రొవోక్డ్. వాళ్ళు ఏం చేశారు మీకు చేయడానికి? ఏం చేయలేదు కదా, మరి ఎందుకు వాళ్ళని లాఠీ చార్జ్ చేసి వైలెన్స్? ఇప్పుడు గవర్నమెంటే ఒక 100-200 పీపుల్ పెట్టి వైలెన్స్ క్రియేట్ చేస్తుంది అని అనుకుంటున్నాం. మనకి అంత సోషల్ మీడియాలో మనకి అవ్వకూడదంటే జాంబర్స్ పెట్టి వైఫై అన్నిటిని ఎందుకు ఆపుతున్నారు? అంత కాన్ఫిడెంట్ ఉన్న గవర్నమెంట్ మనకి ఆపకూడదు. సాక్ ధర్మేంద్ర ప్రధాన్ ని తీసేయాలి, రెసిగ్నేషన్. అప్పుడే మనకు మోర్ అకౌంటబిలిటీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. మన ఇండియా అనేది డెమోక్రసీ, వరల్డ్స్ బిగ్గెస్ట్ డెమోక్రసీ. మన కంట్రీ చూపించలేదంటే ఏ డెమోక్రసీ చూపిస్తుంది? మనం పీపుల్ అనే వాళ్ళం ఒకళ్ళు వచ్చి ప్రొటెస్ట్ చేస్తే కానీ ఇది అవ్వదు. అంటే ఇంత పెద్ద ఎత్తున ప్రొటెస్ట్ చేసినప్పటికీ కూడా ఎక్కడ కూడా ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, ధర్మేంద్ర ప్రధాన్ కావచ్చు మాట్లాడకపోవడం, ఏ రెస్పాన్సిబిలిటీ తీసుకోకపోవడం ఎట్లా చూస్తారు? వెరీ అషేమ్డ్ ఆఫ్ ద గవర్నమెంట్. ఒక్కసారి ఒక మినిస్టర్ ని తీయడానికి ఇంత కష్టం అవుతుంది అంటే ఐ కాంట్ బిలీవ్ ఇట్. ఇంకా ఇంతమందిని కొట్టడం, లాట్ ఆఫ్ టియర్ గ్యాస్ వేయడం అవన్నీ వాట్ ఐ డోంట్ థింక్ వీ షుడ్ డూ దాట్. పీస్ఫుల్ ప్రొటెస్ట్ అనేది పీస్ఫుల్. నేను చేసే వరకు మేము ఆగము. ప్రొటెస్ట్ రోజు అవుతానే ఉంటాయి. ఫస్ట్ ఢిల్లీలో స్టార్ట్ అయింది, ఇప్పుడు కంట్రీ మొత్తం ఇవాళ ప్రొటెస్ట్ అవుతున్నాయి. కంట్రీ మొత్తం ప్రొటెస్ట్ చేసేది ఏదో రాజకీయం కోసమో, లేకపోతే ఇంటర్నేషనల్ ఫండింగో, లేకపోతే టెర్రరిజమో, ఏదో ఒకటి వాళ్ళ సోషల్ మీడియా బీఆర్ఎస్ సోషల్. కేంద్ర మంత్రులందరూ ఇన్స్టాగ్రామ్ లో చురుకుగా ఉండాలని, యువతతో సోషల్ మీడియా ద్వారా మరింత అనుసంధానం పెంచుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించిన నేపథ్యంలో సిజెపి వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్ కే స్పందించారు. నీట్ ప్రశ్నపత్రం లీక్ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్న సమయంలో మంత్రులు ఇన్స్టాగ్రామ్ లో యాక్టివ్ గా ఉండాలని సూచించడం సరైన ప్రాధాన్యత కాదని ఆయన విమర్శించారు. ఈ సందర్భంగా మనకు చదువుకున్న వ్యక్తి ప్రధానిగా ఉంటే బాగుండేది అంటూ ప్రధాని మోదీపై అభిజిత్ దీప్ కే వ్యాఖ్యలు చేశారు. కాగా యువత ఎక్కువ సమయం ఇన్స్టాగ్రామ్ లో గడుపుతున్నందున మంత్రులు కూడా ఆ వేదిక ద్వారా ప్రజలకు చేరువ కావాలని ప్రధాని సూచించినట్లు సమాచారం. प्रधानमंत्री जी कैबिनेट मीटिंग बुलाई थी पेपर लीक रोकने के लिए, उस पर क्या क्या उन्होंने बताया, इंस्ट्रक्शंस दिए, वो मैं आपके सामने पढ़कर बताता हूँ. सारे मिनिस्टर इंस्टाग्राम पर एक्टिव हो जाइए. इंस्टाग्राम पर रील्स शेयर करिए. खुद को ट्विटर पर लिमिट मत करिए. इंस्टाग्राम पर जितना ज्यादा हो सके उतना ज्यादा रील शेयर करते रहिए. जिनके अकाउंट नहीं है वो सारे मिनिस्टर्स इंस्टाग्राम पर अपना अकाउंट बनवा लीजिए. ये है हमारे देश के प्रधानमंत्री का पेपर लीक के ऊपर प्लान ऑफ एक्शन. इसलिए हम कहते हैं कि प्रधानमंत्री का पढ़ा लिखा होना जरूरी है. इसलिए प्रधानमंत्री का पढ़ा लिखा होना जरूरी है. अगर ऐसे ही किसी को भी प्रधानमंत्री बनवा दोगे ना तो वो यही करेगा, जो चीज वायरल हो रही है, जो चीज ट्रेंड हो रही है वो वही करने को देखेगा. प्रधानमंत्री जी कैबिनेट मीटिंग बुलाई थी पेपर लीक रोकने के लिए, उस पर क्या क्या उन्होंने बताया, इंस्ट्रक्शंस दिए, वो मैं आपके सामने पढ़कर बताता हूँ. सारे मिनिस्टर
इंस्टाग्राम पर एक्टिव हो जाइए। इंस्टाग्राम पर रील्स शेयर करिए। खुद को ट्विटर पर लिमिट मत करिए। इंस्टाग्राम पर जितना ज्यादा हो सके उतना ज्यादा रील शेयर करते रहिए। जिनके अकाउंट नहीं है वो सारे मिनिस्टर्स इंस्टाग्राम पर अपना अकाउंट बनवा लीजिए। ये है हमारे देश के प्रधानमंत्री का पेपर लीक के ऊपर प्लान ऑफ एक्शन। इसलिए हम कहते हैं कि प्रधानमंत्री का पढ़ा लिखा होना जरूरी है। इसलिए प्रधानमंत्री का पढ़ा लिखा होना जरूरी है। अगर ऐसे ही किसी को भी प्रधानमंत्री बनवा दोगे ना तो वो यही करेगा, जो चीज वायरल हो रही है, जो चीज ट्रेंड हो रही है, वो वही करने को देखेगा। సోనం వాంగ్చుక్ 27 రోజుల నిరాహార దీక్షను విరమించిన అనంతరము ఢిల్లీలోని జంతర్ మంతర్ కు తిరిగి చేరుకున్నారు. ఆయనతో పాటు కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్ కే కూడా అక్కడికి వచ్చారు. సోనం వాంగ్చుక్ రాక సందర్భంగా అక్కడున్న యువత ఇంక్విలాబ్ జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తూ ఘన స్వాగతం పలికింది. జంతర్ మంతర్ లో కొనసాగుతున్న నిరసనలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొనగా ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. दोस्तों, ये वीडियो मैं थोड़ा दुख और थोड़ा हैरानी, थोड़ा गम और गुस्से के साथ बना रहा हूँ। अपने भाइयों और बहनों के छात्रों के लिए 26 दिन भूखा रहने के बाद, जिसमें कि मेरे 11 किलो शरीर खत्म हो चुका है, मसल्स चले गए हैं, ऑर्गन और दिमाग पर इरिवर्सिबल डैमेज लगभग होने के कागार पर पहुंचा है, और वो भी लद्दाख की कड़कती ठंड से दिल्ली की तपती धूप में बैठकर ये सब करने के बाद क्या मुझे किसी से कैरेक्टर सर्टिफिकेट लेनी होगी कि मेरा अनशन कितना पवित्र था? मैंने तोड़ा तो किसके हाथों तोड़ा, उसके हाथों क्यों तोड़ा, इसके हाथों क्यों नहीं तोड़ा, क्या डील हुआ, क्या सौदा हुआ, ये सब मुझे जवाब देना होगा। मैं कल से अब तरल लिक्विड फूड ले रहा हूँ, पी रहा हूँ, तो थोड़ी सी शरीर में जान आई है। बदकिस्मती से वो जान मुझे इसमें देनी पड़ रही है, दुख के साथ कह रहा हूँ। मगर सुबह से मुझे बहुत से लोग फ़ोन करके या पोस्ट दिखाकर कह रहे हैं कि आप पर बहुत सवाल उठाए जा रहे हैं, आपने इनसे क्यों अनशन तोड़वाया, केंद्रीय मंत्रियों से क्यों नहीं तोड़वाया, किसी और से क्यों नहीं तोड़वाया, क्या डील हुआ है, सौदा हुआ है, ये सब मुझे जवाब देना होगा। अगर सौदा करना होता, डील करना होता तो क्या 26 दिन भूखे रहना पड़ता है? कितनों ने डील किए हैं आपने देखा होगा। क्या वो इस तरह से डील करते हैं? क्या मैं आलीशान एयर कंडीशन कमरे में बैठ के डील सौदा नहीं कर सकता था? मुझे यहाँ दिल्ली की गर्मी में बाहर रोड साइड पर बैठकर डील करना पड़ता। धिक्कार है ऐसे देश पर जिसमें ऐसे दिमागों की उपज होती है, जिसमें से ऐसे नीच ख्यालात निकलते हैं। मैं दोष नहीं देता हूँ आप में से ज्यादातर पर, क्योंकि आपको ज्ञान नहीं है, पता नहीं है क्या हालात थे मेरे ऊपर, क्या गुजरा मेरे परिवार पर पिछले 1-2 हफ्ते में, इसलिए आप लोग ऐसा शायद कह रहे हैं। और कुछ लोग शायद जान कर कह रहे हैं, पता है उन्हें, इसलिए पहले बात सुनने से पहले उसका बैकग्राउंड जरूर देखिएगा। क्या उन्हें कोई खुंदक है? क्या वो किसी पॉलिटिकल पार्टी से हैं, जिस पॉलिटिकल पार्टी को किसी और पॉलिटिकल पार्टी से कुछ खुंदक है? या वो न्यूट्रल कोई आदमी कह रहे हैं? अगर न्यूट्रल कह रहे हैं तो जरूर उनकी बात सुनिएगा और मुझे भी बताइएगा। मैं जवाब देने की अभी भी कोशिश करूंगा, समझें या न समझें, मगर मेरी सद्भावना है और मेरा आपके ఢిల్లీలో విద్యార్థుల నిరసనల సందర్భంగా తీసినట్లు చెబుతున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వీడియోలో కొందరు వ్యక్తులు విద్యార్థుల కోసం తీసుకొచ్చిన ఆహార పొట్లాలను లాక్కుంటున్నట్లు కనిపిస్తోంది. ఈ ఘటనపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పలువురు ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ విద్యార్థులతో ఇలా వ్యవహరించడం సరికాదని పేర్కొంటున్నారు. వైరల్ వీడియోపై అధికారులు ఇప్పటి వరకు అధికారికంగా స్పందించలేదు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. वो देखो, वो बंदा जंतर मंतर प्रोटेस्ट पे खाना लेके जा रहा था
पुलिस वाले ने उसे रोक लिया। ये देखो खाना ले लिया उससे, वो देखो भाई, ये देखो खाना लेके जा रहा है। इसका खाना भी नहीं है, ये प्रोटेस्ट में जा रहा था, खाना ले लिया उसने। वो देखो वो बच्चे हैं, स्टूडेंट्स के लिए कोई खाना भेज रहा और ये लोग इतने नीच हैं। उसको पूछा उसने यहीं पे, मैं अभी निकला ही हूँ जस्ट, अभी उसको पूछा प्रोटेस्ट में जा रहा, उसने बोला हाँ भैंस पूरा का पूरा पैकेट ही उठा लिया उसने। ప్రస్తుత తరం ప్రతి విషయాన్ని లాజిక్ తో ప్రశ్నిస్తోందని, విమర్శల కంటే సరైన వివరణను కోరుకుంటోందని ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భాగవత్ అన్నారు. దేవుళ్లకు కోతి లేదా ఏనుగు ముఖాలు ఎందుకు ఉన్నాయనే ప్రశ్నలకు తల్లిదండ్రులు సరైన సమాధానాలు చెప్పలేకపోతున్నారని ఆయన పేర్కొన్నారు. పిల్లలకు ధర్మం, భారతీయ సంస్కృతి, దేవుళ్ల విశిష్టత గురించి సరైన అవగాహన కల్పించే అంశాలను పాఠశాల పాఠ్య పుస్తకాల్లో చేర్చాలని సూచించారు. అలాగే తల్లిదండ్రులు పిల్లలతో మరింత సమర్థవంతమైన సంభాషణ కొనసాగిస్తూ వారి సందేహాలను నివృత్తి చేసేలా వ్యవహరించాలని మోహన్ భాగవత్ సూచించారు. ये पहली बात। दूसरी बात है कि जो जिस शैली में हम पहले करते थे, अभी थोड़ी अपनी शैली बदलनी पड़ेगी। पहले आज्ञा पालन का जमाना था। हम जब छोटे थे तो माताजी ने कहा, पिताजी ने कहा, नो आर्ग्यूमेंट, चुप यानी चुप। श्रद्धा भी थी, उसकी कोई प्रतिक्रिया नहीं होती थी। मालूम था कि जीवन देखा है इन्होंने, इनके अनुभव से ही सब ठीक रहेगा। तो हम अभी ऐसा नहीं है, नई पीढ़ी प्रश्न पूछती है, उनको तर्क बताना पड़ता है। जो सारा भौतिक साधनों से प्रचार का मारा उन पर होता है, उसमें से भूल भुलैया उत्पन्न हो, उनसे उनको बाहर निकालना पड़ता है। तो एक तो बहुत अधिक अपनापन देने की जरूरत है, समय देने की जरूरत है और संवाद करने की जरूरत है। डिक्टेशन नहीं, डिस्कशन, ऑर्डर नहीं, कॉन्सेंसस। आज परिवार में बातचीत बंद हो गई है। अपना मोबाइल, सब लोग ऑफिस से पति पत्नी दोनों आते हैं, बच्चे भी स्कूल से आते हैं, भूख लगी है इसलिए कुछ खा लेते हैं। हर एक आदमी अपना मोबाइल लेके ऐसा करते बैठते हैं। बाहर के मिलने के लिए आ गए, उनकी भी सुध नहीं लेता है ना। ऐसा आपका भी अनुभव होगा। इसको बदलना पड़ेगा तो समय मिलेगा। समय मिली तो बात होगी, बात में गपशप होगी तो बच्चा खुलकर कुछ बोलेगा। बच्चा अपना कितना भी दूर चला जाए, जीवन में उसको अनुभव जरूर आता है कि हमारा अपना क्या है, इसका महत्व दुनिया में है। तो लाख बाहर गया तो भी कभी आकर आपको पूछेगा कि ये ऐसा ऐसा है, इसका उत्तर चाहिए। क्या है हमको जैसे पूछते हैं। ఇవి ఇప్పటి వరకు ఉన్నటువంటి బులెటిన్ అప్డేట్స్. హైదరాబాద్ లో చిన్నారులను ఎత్తుకెళ్లే యత్నం, ఇద్దరిని పట్టుకున్న స్థానికులు. మదనపల్లెలో అర్ధరాత్రి దొంగల బీభత్సం, ఎస్బీఐ ఏటీఎం ఎత్తుకెళ్లిన ముఠా. పులివెందుల ప్రభుత్వ ఆసుపత్రిలో కరెంటు కోత, ఫోన్, ఫ్లాష్ లైట్లలో చికిత్స, రోగుల అవస్థలు. కాక్రోచ్ జనతా పార్టీపై వేణుస్వామి జోస్యం, అక్టోబర్ 31 తర్వాత పరిస్థితులు మారుతాయన్న వేణుస్వామి. మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.